ఎవడి అందం ఎవడి వ్యాపారం వాడు చూసుకున్నాడు గాని ఈ చెరువు పరిస్థితి చూడండి. షేర్లింగంపల్లి హైటెక్ సిటీలో ఉన్న హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించిన మన తమ్మిడికుంట చెరువు ఇది. ఈ చెరువు 29 ఎకరాల 24 గుంటలు ఉందని లోకాయుక్తలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్ చేసిన దాంట్లో పేర్కొన్నారు. ఒక్కసారి చూడండి ఈ చెరువు. అక్కడ నేను చూపించే పైభాగంలోనేమో శిల్పకళా వేదిక, మీకు శిల్పారామం, దాంతో పాటుగా అక్కడ హైటెక్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఈ చెరువు ఎక్కడుంటదనేది అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియో మీకు అందరి కోసం చేస్తున్నా. అయితే ఇక్కడ చూడండి, ఈ చెరువు కానుకొని మన హీరో అక్కినేని నాగార్జున గారు నిర్మించుకున్న అందమైన కన్వెన్షన్ సెంటర్ కోట్ల రూపాయల ఆదాయం ఒదిక్కు సంపాదిస్తూ ప్రజలకు అవసరమైన ఈ చెరువును ఏ విధంగా, చెరువు కానుకొనే ఉంది చూడండి మీరు. ఈ చెరువు కానుకొని ఉన్నదే ఈ కన్వెన్షన్. మిత్రులారా, ఇప్పుడు హైడ్రా కమిషనర్ దీని విషయంలో శ్రద్ధ చూపి, ఇగో చూడండి, ఇంతకంటే ఎక్కువ ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలా? క్లియర్ గా అక్కడ కనిపిస్తున్నది ఆ బిల్డింగ్ మొత్తం కన్వెన్షన్. దీని విషయంలో వెంటనే 20వ తారీఖు నాడు జనం కోసం ఫిర్యాదు చేసింది హైడ్రా కమిషనర్ కు. ఈ చెరువును పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన ఏదైతే నష్టం ఉందో ఈ నష్టాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ కన్వెన్షన్ యజమాని హీరో, ఆరాధ్య దైవం, ఆంధ్రుల తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా హీరోగా పూజింపబడుతున్న అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ కన్వెన్షన్ ఈ చెరువులో ఉంది. లోకాయుక్తలో ఇరిగేషన్ వాళ్ళు ఫైల్ చేసిన 29 ఎకరాల 24 గుంటలు, ఇందులో 3 ఎకరాల 30 గుంటలు అంటున్నారు కానీ సరిగ్గా దీన్ని సర్వే జరిపితే ఇంకెక్కువనే తేలుతుంది. చూడండి, ఇది శిల్పకళా వేదిక ఎదురుగా ఉన్న ఈ చుట్టుముట్టు కూడా ఇవి ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. ఈ ఎంక్రోచ్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో తీసివేసి ఈ చెరువును పునరుద్దరించాలని జనం కోసం డిమాండ్ చేస్తున్నది. హైదరాబాద్ నగరంలో చెరువులను, కుంటలను, నాలాలను, గొలుసుకట్టు నాలాలను, ప్రభుత్వ భూములను కాపాడడం కోసం నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అనే సంస్థను తీసుకురావడం స్వాగతించదగిన విషయం. అయితే ఈ హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో, ఈ రంగనాథ్ గారు చేస్తున్న హడావుడి ఏదైతే చూస్తుంటే కొన్ని చిన్న చిన్న వాళ్ళను కూల్చివేయడం, పెద్దవాళ్లను వదిలేయడం అనే విమర్శలు ఏవైతే వస్తున్నాయో ఈ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు రంగనాథ్ గారు. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు నష్టం జరిగేవాడు విమర్శిస్తూనే ఉంటాడు. అయితే ఈ కాలంలో చెరువులను, కుంటలను, ప్రభుత్వ భూములను కబ్జా చేసేవాడు రాజకీయ నాయకుడే ఉంటాడు. ఎవరైనా బిల్డర్ కబ్జా చేస్తుంటే వాని వెనకంగా రాజకీయ నాయకుడే ఉంటాడు. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకి కూడా చెరువులను, కుంటలను కాపాడడంలో వాళ్ళకి చిత్తశుద్ది లేదు. రంగనాథ్ను గాని, హైడ్రాను గాని విమర్శించే అర్హత ఈ రాజకీయ నాయకులకు లేదు. అయితే 2012లో కన్వెన్షన్ ఏదైతే అక్కినేని నాగార్జున, హీరో అక్కినేని నాగార్జున కబ్జా చేసిన కన్వెన్షన్ మీద 2012లో లోకాయుక్తకు జనం కోసం ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వే జరుపుతున్నామని చెప్పి అప్పటి ప్రభుత్వం గాని, అధికారులు గాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నానా హడావుడి చేసి చివరికి నాగార్జునతోటి కుమ్మకైన అప్పటి తెరాస ప్రభుత్వము చిత్తశుద్దితో వ్యవహరించలేదు. అయితే 2014లో కూల్చివేస్తున్నాం లేదా నాగార్జుననే కూల్చుకుంటున్నామని చెప్పి పతాక శీర్షికల్లో వార్తలు వచ్చిన సందర్భంలో దాన్ని ఎందుకు మీరు సర్వే చేస్తున్నారు ఎందుకు అని హైకోర్టు అడిగితే లోకాయుక్తలో సర్వే చేయమని చెప్పారు కాబట్టి సర్వే చేస్తున్నామని చెప్పింది. అయితే 2021లో లోకాయుక్తలో ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ వేసిన రిపోర్టు 3 ఎకరాల 30 గుంటలు అక్కినేని నాగార్జున కన్వెన్షన్ కబ్జా అయిందని రాతపూర్వక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2021 నుంచి ఈ రోజు వరకు ఏం చేస్తున్నది అధికార యంత్రాంగం? మొత్తం గాడిద పన్ను దొవుతుందా అని జనం కోసం ప్రశ్నిస్తున్నది. గత ప్రభుత్వాలు గాని, ప్రస్తుత ప్రభుత్వం గాని చిత్తశుద్దితో వ్యవహరిస్తే ఈ రోజు హైదరాబాద్ లో ఉండాల్సిన 1200 చెరువులు ఈ రోజు అన్యాక్రాంతం అయ్యేవి కాదు. అయితే హీరోయిజం పేరు మీద యువతను ఉర్రూతలిగిస్తున్న హీరోగా పేరొందిన అక్కినేని నాగార్జున
ఈ రోజు ఒక చిన్న చెరువును కబ్జా చేసి 3 ఎకరాల కోసం కక్కుర్తి పడడాన్ని జనం కోసం ప్రయత్నిస్తుంది. వెంటనే తన నిజాయితాన్ని, హీరోయిజాన్ని నిరూపించుకోవాలంటే ఇన్కన్వెన్షన్ కబ్జా చేసిన చెరువును పూర్తి స్థాయిలో నాగార్జున తన సొంత డబ్బుతోటి పునరుద్ధరించాలని జనం కోసం డిమాండ్ చేస్తున్నది.